ఇలా అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఇందాక వినోద్ గారు మాట్లాడుతుంటే మీరు అడగాలనుకున్నటువంటి స్టేట్మెంట్. నేనేమంటున్నానంటే హైడ్రా అనేది ఇది నిరంతర ప్రక్రియ అంటున్నా. చాలా సంతోషం. అవును. హైడ్రా వినోద్ గారు మాట్లాడేటప్పుడు అంటే ఐఎమ్ నాట్ ఇక్కడ డినేయింగ్ హిస్ వర్డ్స్. నేనేమంటున్నానంటే హైడ్రా అనేది అర్ధరాత్రి పనిచేస్తుందా అని ప్రజల నుంచి వస్తున్నటువంటి సమాధానం ప్రశ్న ఉత్పన్నమవుతుంది. హైడ్రా అనేది ఆదివారాలు శనివారాలే పనిచేస్తుందా? హైడ్రా అనేది పేద ప్రజలకే కొడుతుందా? అంటే ఈ రోజు నిన్న కొట్టిన శ్రీధర్ రావు గారికి కొట్టింది ఎట్లా ఉందంటే, నేను కొట్టినట్లు చేస్తాను, నువ్వు ఏడ్చినట్లు చేయన్నట్టు. అట్లా కొట్టింది ఏంది, ఆయన చేసింది ఏంది. రెండోది ఏంటంటే ఈ హైడ్రా వల్ల నిజంగా హైదరాబాద్ ప్రాంతానికి ఏమైనా అయ్యిందా? మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రా? దీనివల్ల నిజంగా గతంలో మీ పాలించినటువంటి పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రను ఎప్పుడైతే ఉన్నామో వాళ్ళని పాలించినప్పుడు ఈ అక్రమాలు, ఈ అక్రమ కట్టడాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు మొత్తం కూడా చెరువులు, నాలాలు, కబ్జాలు మొత్తం అయిపోయినాయి. మా వాళ్ళు చేసింది తప్పు అని ఒకసారైనా మీరు చెప్పిర్రా? మరి అంటే దీనికి పాశ్చాత్తాపం మీరు వ్యక్తం చేస్తున్నారా? లేకపోతే మీరు చేస్తున్నటువంటి పరిపాలన వైఫల్యం ఏదైతే ఉందో, మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి చేత కాక చెతికిలా పడిపోయి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పలేక వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఇలాంటివి మీరు ఏమైనా చేస్తున్నారా అని ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు ఎంతసేపు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని రోజులు? ఇప్పుడు నేనేమంటున్నా, రోజు రోజు మీరు ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్షన్ చేసిన ప్రజాక్షేత్రంలో మీరు సమాధానం చెప్పక తప్పదండి. మీరేమంటున్నాము, హైదరాబాద్ లో మీరు చేస్తున్నటువంటి ఏదైతే విధ్వంస కాండ ఉందో, ఏదైతే అవి ఆ బుల్డోజర్లు ఏవైతే ఉన్నాయో ఆ బుల్డోజర్ల పేదల ఇంట్లోకి, పేదల వాళ్ళ పైకి పోయే బదులు మీ సొంత మీదకి ఎందుకు పోవు అనే ప్రశ్న ఇచ్చిన మేము. మీ వాళ్ళు ఎవరైతే అనుయాయులు ఉన్నారో, ఈ రోజు నేను కొన్ని విషయాలలో చెప్తానండి. చాలా మంది ఇరిగేషన్ అధికారులు చాలా మందికి ఏదైతే ఎఫ్టీఎల్ డైరెక్ట్ ఎఫ్టీఎల్ లో కట్టుకున్నటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో, కంప్లీట్ గా చెరువులనే కబ్జా చేసి కట్టుకున్నటువంటి బిల్డింగ్లు ఏవైతున్నాయో వాళ్ళ సెటిల్మెంట్ అయిపోయి ఆ బిల్డింగ్లు ప్రశాంతంగా ఉన్నాయి. దానిపైన హైడ్రా పోలేదు, బుల్డోజర్ పోలేదు, రంగనాథ్ గారు పోరు. ఏదైతే వాళ్ళతోటి కొంత కాంట్రవర్సీ ఉండి వాళ్ళకి ఎవరైతే లొంగనటువంటి వాళ్ళ పైన హైడ్రా పోతుందో, లేకపోతే పేద ప్రజల పైన హైడ్రా పోతుంది. ఎటు పోతుందో హైదరాబాద్ లో హైడ్రా అనేది ఎవరికి అంతు చిక్కనటువంటి ప్రశ్న. నేనేమంటున్నా, మీరు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి హైడ్రా పైన పడుడైంది అంటున్నా. హామీలు ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతున్నారు అంటున్నా. మీరు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సమయంలో పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నీటి మూటలేనా, గాలి మూటలేనా అని నేను అడగదలుచుకున్నా. ఏమైంది మీరు ఇచ్చినటువంటి మాటలు? మీరే పరిగెత్తి లోన్లు తీసుకురమ్మన్నారు. మీరే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే ఆ మహిళలకు మీరు ఏమన్నారండి? ఎవరుంటే అత్త ఉంటే అత్త, బిడ్డ ఉంటే బిడ్డ, కోడలు ఉంటే కోడ 2,500 రూపాయలు ఇస్తామన్నారు. పెన్షన్ కేసీఆర్ గారు 2,000 ఇస్తున్నారు, నేను 4,000 ఇస్తాను అన్నారు. మీరు రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు, నేను 15,000 ఇస్తా అన్నాడు. అంటే నువ్వు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అంటే మీరు మాట్లాడిన మాటలు కనీసం నేను తప్పు చెప్పినా అని పాశ్చాత్తాపం వ్యక్తం చేసే పరిస్థితి ఉందా? సంవత్సరం అన్నారు, సంవత్సరాల కాలం అయిపోయింది. అంటే నేను అబద్ధాలు ఆడినా అని చెప్తారా చెప్పారా? తెలంగాణ ప్రజలకు ఇన్ని మాయ మాటలు చెప్తారు. ఉద్యోగులు నిన్న ఏమడిగిరండి? ఉద్యోగుల రైట్ అంటే నేను ఈ రోజు ఈయననే ముఖ్యమంత్రి కొత్తగా అయినట్టు, ఇక వేరే వాళ్ళు గతంలో పెన్షన్ డబ్బులు ఇవ్వలేనట్టుగా, గతంలో ఇంకెవరు జీతాలు ఇవ్వనట్టుగా, గతంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం 73% ఫిట్మెంట్ ఇచ్చారు. మరి మీరు ఏమి ఇచ్చిరని అడిగితే మీరు నన్ను కోసుకొని తింటారా? మరి నా దగ్గర ఏమీ లేవు. మరి ఏమీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆదాయం 2000 ఈరోజు మేము చెప్తున్నామండి, 2023 నాటికి నీకు 2024 నాటికి అధికారం ఇచ్చే నాటికి ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి నెల 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుండే. మరి ఈరోజు ఈ సంవత్సరాల కాలంలో నీ పర్ఫార్మెన్స్ ఎంత పెంచినావు? ఎందుకు డబ్బులు వస్తలేవు అంటే దానికి సమాధానం లేదు. నాకు ఎక్కడికి వెళ్ళి పుడతలేవు, డబ్బులు పుడతలేవు, నా దగ్గర డబ్బులు పుడతలేవు అని చెప్పేసి గతంలో వీరేం గాడిదగుడ్డు పళ్ళుదో ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళే కదా ప్రతిపక్షంలో ప్రజాపక్షాన ఇచ్చేసారు. కాగ్ రిపోర్టర్ వీళ్ళే కదా చదివింది, అసెంబ్లీ వీళ్ళే చదివింది, పార్లమెంట్లో వీళ్ళే కదా ఉన్నది, అసెంబ్లీలో వీళ్ళే కదా. స్వయంగా ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి అయినట్టు బట్టి విక్రమార్క గారు ఈ కాగ్ రిపోర్ట్లను మొత్తం తీసుకుపోయి తగలబెడతా అన్నారు కదా ఆనాడు మొత్తం అప్పుల కుప్ప అన్నారు కదా. నాది 127 సంవత్సరాల పాటు మాకు ఎట్లా పాలించాలో తెలియాలి అని అన్నారు. మరి ఇప్పుడు ఏమో లెక్క బిందెల కొరకు తిరుగుతున్నాడు. ఏమైపోతుంది తెలంగాణ రాష్ట్రం? మీ పర్ఫార్మెన్స్ ఏంది? జపాన్ పోయినా 1,25,000 కోట్లు తీసుకొచ్చినా నేను వచ్చేసే అన్నాడు. మళ్ళీ ఇంకొక దగ్గర పోయినా ఇంకా 1,00,000 కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలకు బయటకు ఒక రకంగా మాట్లాడుతున్నారు, లోపల ఒక రకంగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీ ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు, పార్లమెంట్లో వీళ్ళ ఎంపీలే అడుగుతారు క్వశ్చన్లు, పార్లమెంట్లో వాళ్ళకి చెప్తున్నారు. మరి ఆర్బీఐ బ్యాంక్ ఒకటి అంటున్నది మీరు చేసింది 4 లక్షల కోట్ల పని, ఈయన 8 లక్షలు అంటాడు, 5 లక్షలు అంటాడు, 6 లక్షల కోట్లు అంటాడు. అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వచ్చా?
తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీ యొక్క ఏదైతే మీ భగవద్గీతకు ఖురాన్కు బైబిల్కు సమానమైనటువంటి మీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఒక్కటి చేయకుండా చేయనివి సుందరీకరణ అని, కోట్లతో సుందరీకరణ అని, ప్రపంచ అందాల పోటీలు అందాలు చూపిస్తామని చెప్పేసి ఏం చేయబోతున్నారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని? రాజు గారి దగ్గర నుంచి టూ మెనీ క్వశ్చన్స్. నాకు తెలిసి ఒక కాంగ్రెస్ కే కాదు, ఈ క్వశ్చన్స్ కొన్ని బీజేపీని కూడా అడిగినట్టుగా అనిపిస్తా ఉంది నాకైతే. శ్రీనివాస్ గారు, సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, నాకు ఇంకొక ఛానల్ నేను ఏదో వెళ్ళిపోయినా అని మీరు మళ్ళీ ఇంకో ఛానల్ పోవటం అంటే అది బాగలేదు. మరి ఇష్టం చెప్పాలి కదా. ఖచ్చితంగా వింటా మీది, నేను ఖచ్చితంగా వింటా. నేను అన్నిట్లో కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సార్. ఆమె డాక్టరేట్, నేనేదో ఊరికి ఆషామాషిగా చెప్పడం లేదు. అందరు వెల్ క్వాలిఫైడ్ ఇక్కడ ఉన్నారు కానీ 100 క్వశ్చన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పర్ క్యాపిటల్ అప్పుడు ఇన్కమ్ ఎంత